వెల్కమ్ టు మై ఛానల్ అండి. తెలంగాణ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. తెలంగాణ జాగ్రఫీలో మనము 4th చాప్టర్ తెలంగాణ నేలల గురించి నేర్చుకుంటున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. పార్ట్ 3, 2, 1 చూసేయండి. స్టార్ట్ చేస్తే భారతదేశం వంటి వ్యవసాయ దేశానికి నేల అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాథమిక వనరు. నేలలు లేదా మృత్తికలు ఏర్పడే ప్రక్రియను పీడోజెనసిస్ అంటాం. మనము నేలలు ఏర్పడే విధానం గురించి అధ్యయనం చేసేది లిథాలజీ. శిలలు శైథిల్యం చెందే ప్రక్రియను వెదరింగ్ అంటారు. నేలలు లేదా మృత్తికల అధ్యయనాన్ని పెడాలజీ లేదా ఎడపాలజీ అంటాం. ప్రపంచ మృత్తికల దినోత్సవం వచ్చేసి December 5 వస్తుంది. నెక్స్ట్ మృత్తిక ఏర్పడే విధానం. మృత్తికలు ఏర్పడే విధానం శైథిల్య ప్రక్రియలపై ఆధారపడుతుంది. అంతేకాకుండా శైథిల్య ప్రక్రియ రేటు ఆధారంగా మృత్తిక ఏర్పడే విధానం ఉంటుంది. నెక్స్ట్ నేలలు వాటి రకాలు. నేలలు రకాలు ఇందులో మొత్తం ICAR ప్రకారం 7 రకాలుగా నేలలు విస్తరించి ఉన్నాయి. AP 1976 యాక్ట్ ప్రకారం ఎర్రలోమి నేలలు, ఎర్ర ఇసుకలోమి నేలలు ఇవి రెండు ఒకే దాంట్లో ఎర్ర నేలల్లో వస్తాయి. లాటరైట్ ఆర్ జిగురు మృత్తికలు, నిస్సారం నుంచి మధ్యస్థ నల్లరేగడి నేలలు, ఇక్కడ లోతైన నల్లరేగడి నేలలు, ఉప్పు ప్రభావిత నేలలు, ఒండ్రు నేలలు మొత్తం 7 ఉన్నాయి. నెక్స్ట్ యాక్చువల్గా వివిధ రకాల నేలలను గుర్తించి వాటిని 16 రకాలుగా వర్గీకరించారు. మరలా వీటిని వాటి లక్షణాలను అనుసరించి 4 టైప్స్గా వర్గీకరించారు. ఎర్ర నేలలు, నల్ల నేలలు, నెక్స్ట్ లాటరైట్ నేలలు, 4th వన్ వచ్చేసి ఒండ్రు మృత్తికలు. 4 టైప్స్ డివైడ్ చేశారు. అయితే ఫస్ట్ ఎర్ర నేలలు వచ్చేసి దీంట్లో మళ్ళీ 2 డివిజన్స్ ఉంటాయి. ఇందులో ఇవన్నీ పంటం ఆధారంగా సుమారు 60 to 65% విస్తరించి ఉన్నాయి. తెలంగాణలో ప్రధానంగా 2 టైప్స్ ఆఫ్ ఎర్ర నేలలు ఉన్నాయి. వన్ వచ్చేసి ఎర్ర ఇసుక కూడిన లోమ్స్ చల్కా నేలలు అంటారు. ఎర్రలోమి ఇసుక నేలలు దుబ్బ నేలలు అంటారు. నెక్స్ట్ ఎర్ర నేలలు గ్రానైట్ మరియు నీస్ శిలల విఘటం ద్వారా ఏర్పడతాయి. ఇందులో ఉన్న ఐరన్ ఆక్సైడ్ వల్ల ఇవి ఎర్రటి గుండ్రంగా రెడ్ సాయిల్ అంటారు కదా, అదే అది. నెక్స్ట్ ఇవి మన తెలంగాణలో 64% విస్తరించి ఉన్నాయి. ఎక్కువగా ఎర్ర నేలలే ఉన్నాయి మన తెలంగాణలో. నల్ల నేలలు మృత్తికలు అంటే ఈ నేలలను రేగడి నల్లపత్తి నేలలు అంటారు. ఇవి కూడా పత్తి పంటకు ఎక్కువగా అనుకూలం. ఈ నేలలు ఉన్న దగ్గర పత్తి పంట వేస్తారు. నెక్స్ట్ ఇందులో క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. 7% సున్నం ఉంటుంది ఇందులో. నెక్స్ట్ తనను తాను దున్నుకునే నేలలు అనేసి ఏ నేలలు అంటారు అంటే నల్ల రేగడి నేలను తనను తాను దున్నుకునే నేలలు అని అంటారు. ఓకే, ఇవి 26% ఉన్నాయి తెలంగాణలో. రెడ్ సాయిల్స్ వచ్చేసి 64% ఉన్నాయి. ఇవి నల్ల నేలలు వచ్చేసి 26%. ఇవి మిశ్రమ నలుపు ఎరుపు నేలలు అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. లాటరైట్ ఆర్ జిగురు నేలలు వచ్చేసి లాటర్ అనగా ఇది అనేది లాటిన్ పదం. లాటర్ అనగా ఇటుక. ఇవి ముఖ్యంగా వాతావరణ ప్రభావం వల్ల ఏర్పడతాయి. వీటిని జిగురు నేలలు అని కూడా అంటారు. లాటర్ నేల జిగురుగా ఉంటాయి. ఇవి 2% ఉన్నాయి మన దగ్గర. ఎర్ర నేలలు వచ్చేసి 64, నల్ల నేలలు వచ్చేసి 26, ఇవి వచ్చేసి 2%. లీచింగ్ ఏర్పడతాయి. ఈ నేలలో సేంద్రియ పదార్థాలు నైట్రోజన్, ఫాస్ఫేట్, కాల్షియం తక్కువగా ఉంటాయి. సో ఐరన్ ఆక్సైడ్, పొటాష్ అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ నేలలు వ్యవసాయానికి అనుకూలంగా ఉండవు. లాటరైట్ నేలలు వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి. ఈ నేలలు 2 రకాలుగా చెప్పుకోవచ్చు. కొండ భూభాగాలలో భాగాల యొక్క ఏటవాలులో ఉండే మృత్తికలు, సముద్ర తీర ప్రాంతాల్లో విస్తరించి ఉంటాయి. ఇవి ఒండ్రు మృత్తికలు. మధ్యస్థ లోతైన బంకమన్ను తేమ మృత్తికలు, మధ్యస్థ లోతైన గులకరాళ్ళు బంకమన్ను గల మృత్తికలు, లోతైన ప్రాంతాలు మధ్యస్థ లోతైన అల్యూవియల్ సాయిల్, మధ్యస్థ లోతైన కాల్కేరియస్ అర్ధవంకమన్ను మృత్తికలు ఈ రకానికి చెందినవే. ఈ మృత్తికలు కొమరంభీం జిల్లా, పెద్దవాగు, మంజీరా, హల్దీ, నక్కవాగు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నాయి. ఇవి 1% ఉన్నాయి మన తెలంగాణలో. మృత్తిక క్రమక్షయం అంటే తెలుసు కదా, ఇది చాలా ఇంపార్టెంట్. 10th ఊరికి అడిగేవాడు క్వశ్చన్. అత్యధిక వర్షపాతం గల ప్రాంతాల్లో కూడా మృత్తిక క్రమక్షయం ఎక్కువగా ఉంటుంది.
హిమానినదాలు అంటే ఇలా కొట్టుకుపోవడం, మట్టి అనేది కొట్టుకొని పోవడం, మృత్తికా క్రమక్షయం లేదా నేలకోత అంటారు. నెక్స్ట్ అడవులను నరికివేయడం, అడవులు కాల్చడం, పశువుల పచ్చికబయలు మేత వేస్తూ పాడు చేయడం వంటి కారణాల వల్ల ఇది ఏర్పడుతుంది. ఇది ఇంపార్టెంట్. మృత్తిక క్రమక్షయం అరికట్టడానికి అనుసరించాల్సిన పద్ధతులు: కాంటూర్ బండింగ్, కాంటూర్ ట్రెంచింగ్, టెరాస్ వ్యవసాయం, అడవుల పెంపకం, రాతి ఆనకట్టలు, వ్యవసాయ చెరువులు, కందకాలు, చెక్ డ్యాంల నిర్మాణం వంటివి ముఖ్య ఉదాహరణలు. నేలను సంరక్షించే పద్ధతులు: అటవీకరణ, అధికంగా పశువులను మేపడం తగ్గించాలి, ఆనకట్టల నిర్మాణం, సాగు విధానాలను మార్చడం. నెక్స్ట్ అంటే ఇలా క్రాప్ రొటేషన్ పద్ధతి అవి ఇవి యూస్ చేయాలి. మృత్తికా సంరక్షణకై ఏర్పాటైన సంస్థలు, జాతీయ సంస్థలు: ఒకటి వచ్చేసి జాతీయ నేలలు సర్వే భూ వినియోగ ప్రణాళిక సంస్థ 1976లో వచ్చింది. ఇది నాగ్పూర్లో వచ్చింది. సాయిల్ సర్వే. నెక్స్ట్ భారత భూసార శాస్త్రం, భోపాల్ మధ్యప్రదేశ్లో 1988లో. సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ హైదరాబాద్లో. నేషనల్ అకాడమీ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్, ఇది హైదరాబాద్లో. ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం తెలంగాణ అడవులు మరియు పర్యావరణం గురించి. థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.